హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాళ హైలైట్స్ మరియు నామినేషన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుందో చూద్దామా? హాయ్ హలో నమస్తే, నేను మీ చిట్టి. సో నిన్న ఎపిసోడ్లో మీరు గమనించినట్టయితే మన నిఖిల్ ఇంకా నైనిక కలిసి థర్డ్ చీఫ్గా యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. యష్మిని సెలెక్ట్ చేసుకోవడం సోనియాకి నచ్చలేదు. సో హీట్ ఆర్గ్యుమెంట్స్ అనేది వీళ్ళ మధ్యలో స్టార్ట్ అయింది. అండ్ నౌ నిఖిల్ తన పాయింట్ని వ్యాలిడ్గా చెప్పారు యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది. మన బేబక్క విషయానికి వస్తే అందరికీ మంచి డిస్కషనే జరిగింది ఫుడ్ గురించి. ఎందుకు అంటే బేబక్క ఫుడ్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. నా పర్సనల్గా చెప్పాలి అంటే ఫుడ్కి కంట్రోల్ అనేది ఉండకూడదు. నామినేషన్స్ చేయడానికి బిగ్ బాస్ ఫస్ట్ సోనియాని పిలిచారు. సోనియా ఎవరిని నామినేట్ చేసింది అంటే ఫస్ట్ బేబక్కని అండ్ సెకండ్ ప్రేరణని చేశారు. కుకింగ్ డ్యూటీస్ నుంచి తను ఎందుకు తీస్తారని సీత క్వశ్చన్ చేసింది. డ్యూటీస్ గురించి హౌస్ మేట్స్ కి ఇంకా చీఫ్స్ కి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. సో జనరల్ గా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మనం సండే ఎపిసోడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ నో, నామినేషన్స్ ఎపిసోడ్ లో ఇంకా ఎక్కువ ఫన్ ఉంటుంది. సో మన నామినేషన్స్ ప్రక్రియ నేను చెప్తాను. ముగ్గురు చీఫ్స్ కి 3 హారాలు ఇచ్చారు. హారాలు అంటే పవర్ టు సేవ్ అండ్ నామినేట్. సో ముగ్గురు చీఫ్స్ కి తన హారాల కలర్ బట్టి చైర్ సెలెక్ట్ చేసుకోమన్నారు. అక్కడ కూర్చొని ఒక రాక్ ఉంటుంది. రాక్ దగ్గర 2 పిక్చర్స్ పేస్ట్ చేయాలి. అంటే ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పోస్టర్స్ పెట్టి తర్వాత బజర్ మోగాక రాక్ మధ్యలో ఉన్న నైఫ్ తీసుకొని స్టాప్ చేయాలి. ఫోటోని స్టాప్ చేశాక ఎవరిదైతే స్టాప్ ఉందో వాళ్ళే నామినేట్ అవుతారు. నామినేషన్స్ స్టార్ట్ చేయమని సోనియాని పిలిచారు ఫస్ట్ బిగ్ బాస్. తన నామినేషన్స్ వచ్చేసి బేబక్క అండ్ ప్రేరణ. బేబక్కని నామినేట్ చేయడానికి రీజన్ ఏం చెప్పారు అంటే సరిగా కుక్ చేయడం లేదు, లేట్గా కుక్ చేస్తుంది అండ్ షీఈ్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పారు. మధ్యలో మా చీఫ్తో గొడవ పెట్టుకుంది సోనియా. తర్వాత ప్రేరణ విషయం దగ్గరకు వచ్చేసరికి ప్రేరణ రీజన్ ఏం చెప్పింది అంటే నామినేట్ చేయడానికి తను ఊరికే ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లు ఉంది అని చెప్పింది సోనియా. తను చెప్పాలి అనుకుంటుంటే ప్రేరణని చెప్పనీయకుండా ఆపేస్తుంది. సో అందుకే తను గట్టిగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో హాట్ డిస్కషన్ జరిగింది. బజర్ రాగానే 3 చీఫ్స్ రన్ చేశారు. అందులో యష్మి నైఫ్ తీసుకుంది, బేబక్కని నామినేట్ చేసింది. ఇంకా మన నబీల్ విషయానికి వస్తే ఫస్ట్ నాగమణి కంటాన్ని నామినేట్ చేశాడు. ఎలోన్గా ఉంటున్నా ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అని చెప్పాడు. దానికి డిఫెన్స్గా నాగమణి కంట వచ్చి నేను చాలా స్ట్రగుల్స్ పడ్డాను, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఎలోన్గా ఉండేవాడిని. సడన్గా డిప్రెషన్ నుంచి బయటకు వస్తే బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. సో వన్స్ ఇక్కడికి వచ్చాక 14 మెంబర్స్తో మింగిల్ అవ్వటం అంటే చాలా కష్టం అని డిఫెన్స్ చేశాడు. ఇంకా నబీల్ సెకండ్ నామినేషన్ వచ్చి బేబక్క గారు. బేబక్క గారు కనెక్ట్ అవ్వలేదని నబీల్ చెప్పాడు. దానికి డిఫెన్స్లో బేబక్క గారు వచ్చి నేను కుకింగ్ సింగిల్గా చేశాననే కదా నువ్వు నన్ను నామినేట్ చేశావు అని అడిగారు. దానికి నబీల్ నో చెప్పారు. ఈ లోపల యష్మి నైఫ్ దక్కించుకుంది, వచ్చి నాగమణి కంటాన్ని నామినేట్ చేసింది. సో ఇప్పుడు మన శేఖర్ భాష నామినేషన్కి వచ్చేస్తే రూల్స్ ఓన్లీ బిగ్ బాస్ ఇంకా చీఫ్స్ మాత్రమే పెట్టాలి, వేరే ఎవరికి పెట్టడానికి రైట్ లేదని చెప్పారు. తన నామినేషన్స్ వచ్చేసి నాగమణి కంట ఇంకా బేబక్క. నాగమణి కంట డిఫెన్స్లో క్లారిటీ ఆఫ్ థాట్ లేదని చెప్పారు. ఈ లోపల బజర్ మోగింది. నైనిక నైఫ్ తీసుకొని నాగమణి కంట గారి ఫోటో స్టార్ట్ చేసింది. ఏమని చెప్పిందంటే మీరు చాలా కంట్రోలింగ్గా ఉన్నారు అండ్ మీ డిఫెన్స్ బాగాలేదని చెప్పింది. మన బేబక్క నామినేషన్కి వచ్చేసి 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. తన నామినేషన్ ఎవరికి ఇచ్చింది అంటే పృథ్వీ అండ్ నబీల్. పృథ్వీకి రీజన్ ఏం చెప్పారు అంటే తను ఫుడ్లో సరిగా హెల్ప్ చేయట్లేదు, అందుకే నామినేట్ చేశానని చెప్పారు. డిఫెన్స్ పృథ్వీ ఏమన్నారు అంటే ఒక కాఫీ కోసం నామినేట్ చేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని తను ఆర్గ్యూ చేశాడు. ఈ మధ్యలో నిఖిల్ అండ్ సీతాకు మధ్య హీట్ డిస్కషన్ జరిగిపోయింది. మన నబీల్కి రీజన్ ఏం చెప్పారు అంటే తను చాలా సాఫ్ట్ అండ్ యాక్టివ్గా లేదు, ఫైర్ లేదు తనలో అని చెప్పారు. డిఫెన్స్లో నబీల్ వచ్చేసి నేను ఇంతే, నా నేచర్ ఇంతే అని చెప్పారు. ఈలోపు బజర్ మోగటంతో నిఖిల్ నైఫ్ తీసుకొని పృథ్వీని స్టాప్ చేసి అండ్ నామినేట్ చేశారు. హౌస్ మేట్స్ నామినేషన్స్ అప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంటే బిగ్ బాస్ వార్నింగ్ మెసేజ్ పెట్టారు. ఇది నామినేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకండి, ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటే తర్వాత చూసుకోండి అని చెప్పారు. సో ఎపిసోడ్ ఎండింగ్కి నామినేషన్స్లో మన నాగమణి కంటకి 2 votes, పృథ్వీరాజ్కి 1 vote. ఇంకా మన బేబక్క మిగతా వాళ్ళ నామినేషన్స్ రేపు చూద్దాం. హీట్గా హిట్ అవుతుందో లేదా ఫ్లాప్ అవుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ టుమారో. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.